ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా శుభములు. క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. అంతా దేవుని కృపయే. ఈ దినమును చూడడం దేవుని కనికరం. ఆయన కనికరమునకు ముగింపే లేదు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్, వీటన్నిటిలో కలిపి దినము ఈ ఉదయకాలం ఈ క్లుప్త సందేశము వినుచున్న మిమ్మును బట్టి ప్రభువుకు స్తుతి చెల్లిస్తున్నాను. మిమ్ములను మీ పిల్లలను ప్రభు వృద్ధి చేయునుగాక. ఈ దినమునకు సంబంధించిన దేవుని యొక్క వాక్యములోనికి వెళుదాం. 1 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ యొక్క ప్రత్యక్షత, ఆత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి వ్యక్తిగత జీవితము ప్రయోజనము కొరకు దేవుడిస్తున్నాడు. ఇంకొక వైపు ఆత్మ యొక్క నింపుదల, ఆత్మల సంపాదన కొరకిస్తున్నాడు. ఇక్కడ ఈ రోజుకు సంబంధించిన మాట ఆత్మ ప్రత్యక్షత, వారి ప్రయోజనము కొరకు. ఈరోజు ఉదయం దేవుడు అభిషేకమిచ్చి మిమ్మలను నింపినట్లయితే ఆ పరిశుద్ధాత్ముడు మీకు ఎలాగో ప్రయోజనకరంగా ఉంటాడు. మీ జీవితమునకు ఏది ప్రయోజనము, ఏది కాదు, ఏ కార్యమును ఎన్నుకోవాలి, ఎన్నుకోకూడదు, ఆయనే మీకు జ్ఞానపు ఆత్మగా మారి మీకు జ్ఞానమును ఇస్తాడు. అలాగైతే ఆత్మ యొక్క నింపుదలలో మీకు సంబంధించిన మీ అందరికీ అవసరమైన వ్యత్యాసమైన ఆశీర్వాదములను ఉంచాడు. అలాగైతే మీరు పొందిన అభిషేకమును గురించిన వివరణ మీకుండాలి. అందరూ అభిషేకం పొందుకుంటున్నాం, ఆత్మలో నింపబడుతున్నాం, అది వేరు. అయితే వారి ప్రయోజనము కొరకు, మేలు కొరకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు మీరు అడగాలి, పరిశుద్ధాత్ముడా, నన్ను మీరు అభిషేకించిన ఉద్దేశం ఏమిటి? ఈ అన్య భాష మీరు ఇచ్చుటకు ఒక గుర్తు ఏమిటి అని మీరు అడిగి ప్రార్థించి చూడండి. ఖచ్చితముగా ప్రభు మీతో మాట్లాడి, ఇందుకొరకు నేను నిన్ను ఎన్నుకొన్నాను, ఇందుకొరకే నేను నిన్ను పిలిచాను, ఇందుకోసమే అని దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన చిత్తము చేసేటప్పుడు చూడండి, ఆ అభిషేకము అగ్నిజ్వాలగా మారుతుంది. శత్రువు మిమ్మలను చూసి పారిపోతాడు. సరేనా? ఇందుకోసం మీరు ప్రార్థించండి. ఈ దినమంతా ప్రభు యొక్క హస్తమే మిమ్మలను నడిపించేది మీరు చూడగలరు. ఈ దినం ముగించి పడకకు వెళ్ళేటప్పుడు ప్రభు చిత్తమైతే ఆశ్చర్యముగా ప్రభువుని స్తుతిస్తారు. ఓకే, ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ ప్రార్థన సమయముకై స్తోత్రం. ఈరోజు మేము విన్న వాక్యము ప్రకారం ఆత్మ అనుగ్రహము వాని ప్రయోజనము కొరకు ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఇప్పుడు మీ బిడ్డలు ఎవరెవరు నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారి ప్రయోజనము కొరకే కదా మీరు ఇచ్చారు. కొంతమంది నాకు లేదే అనేవారిని అభిషేకించండి. ప్రతి ఒక్కరిని ప్రయోజనకరమైన, ఉపయోగకరమైన పాత్రలుగా, దేవుని కొరకై ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడిన పాత్రలుగా చెయ్యండి. విజయవంతమైన జీవితం ఈ దినమంతా జీవించాలి. మీ నామం మాత్రం మహిమపరచబడాలి. యేసు నామములో పిల్లలు, కుటుంబీకులందరినీ మీ రక్తపు కంచెలోనికి తీసుకుని వచ్చి ప్రార్థిస్తున్నాను. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకి స్తోత్రం. ప్రభు మీతో మాట్లాడాడు. నేను తరచూ చెప్పుతాను, ఈ సందేశము, ఈ ప్రసంగము మీకు తెలిసిన వారికి అందరికీ పంపండి. వారు విన్నప్పుడు వారిలో క్రొత్త ప్రత్యక్షతలు ప్రభు ఇస్తాడు. మీ ద్వారా వారు ఆశీర్వదింపబడతారు కదా. అలాగైతే ఈ పరిచర్య మీరు చేసి మీ పేరు మీద ఆత్మల సంపాదన అవి వ్రాయబడతాయి. పరలోకము మిమ్మును బట్టి సంతోషిస్తుంది. ఓకే, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.